ఏపీ అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు పరస్పరం దోషంలోకి దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు దాదాపు పోడియం వద్ద కొట్టుకునేంత పని చేశారు అని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సభ ఈరోజు 2 సార్లు వాయిదా పడింది. దానికి కారణం ప్రతిపక్ష సభ్యులు ఆ ఓటుకు నోటు అంశంతో పాటు అగ్రిగోల్డ్ అంశంపై కూడా గట్టిగా గళమెత్తారు. తమ పోడియం దగ్గరికి వెళ్ళి తమ నిరసనను వెలుబుచ్చారు. అగ్రిగోల్డ్ అంశానికంటే ముందు సభ ప్రారంభమైనటువంటి సమయంలోనే ఓటుకు నోటు అంశంపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుబడితే దాన్ని తోసిపుచ్చారు అధికార పక్షం. ఈ సందర్భంగా అధికార పక్షం ప్రతిపక్షం సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడియం వద్ద నిరసన చేస్తున్న ఆ వైసీపీ సభ్యులు సభ వాయిదా పడిన తర్వాత వాళ్ళు వెనుదిరిగి వస్తున్న సమయంలో ఇరు పక్షాల సభ్యుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకుంది. ఓ సందర్భంలో కొంత మితిమీరినటువంటి అంటే ఇరు పక్షాల సభ్యులు కూడా కొంత ఆవేశాలకు లోనైనటువంటి పరిస్థితి మనకి కనిపించింది. టీడీపీ నుంచి చింతమనేని, మరోవైపు వైసీపీ నుండి చెవిరెడ్డి ఇద్దరు కూడా ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లినటువంటి పరిస్థితి పోడియం దగ్గర సభ వాయిదా పడిన తర్వాత ఒకరి మీద ఒకరు దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ స్థాయిలో సభలో హీట్ కొనసాగుతోంది. సభ వాయిదా పడిన తర్వాత ఇరు సభ్యులు కూడా ఒకరిపై ఒకరికి వెళ్ళబోతే పార్టీలకు చెందినటువంటి మిగతా సభ్యులు వారిని కొంత శాంతపరిచి వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మనతో వైసీపీ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. ఒకసారి ఏం జరిగింది సార్? ఎందుకు ఆ స్థాయిలో ఒకరు దోషణలకు దిగే పరిస్థితి వస్తూ ఉంది? చింతమనేని పైకి చెవిరెడ్డి వెళ్ళారని చెప్తా ఉన్నారు. ఎందుకు జరిగింది? నిజంగా అసెంబ్లీలో సభ కంట్రోల్ లేక పెట్టకపోవడం ఒకటి, సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ నడపడం ఇది. ఏదైనా కానీ ఒక అంశాన్ని మనం ఏదైతే మనకు బిఎస్ఎల్ మానో దాని ప్రకారం సభ జరగాల. కానీ నా ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఏదైతే ఉన్నదో దానిపై నుంచి అధికార పక్ష సభ్యులు ఆ అంశాన్ని లేవనెత్తడము, సాక్షి అనేది లేవనెత్తడము, అది యాక్చువల్ పార్లమెంట్ ప్రొసీజర్ కానే కాదు. సో ఈరోజు మేము ఖచ్చితంగా ప్రతిరోజు మేము అర్జెంట్ మోషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా సభా సాంప్రదాయం మేము ఇవ్వాలి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు పైన యొక్క ఓటుకు నోటిఫికేషన్లో మేము అందరం కూడా దాన్ని పెట్టాం. సో దాన్ని స్పీకర్గా తిరస్కరించారు, దానిపై మేము స్టాల్ చేసాం. సో రెండోసారి సభ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ కూడా ఆ తిరిగిపోయిన అంశాన్ని మళ్ళీ మనకి మంత్రివర్యులు పుల్లగారే దానిపైన నా ఛాలెంజ్ తీసుకోవాలంటే ఇదేమన్నా కోటి పందాల ఆటలా లేకపోతే క్రికెట్ పందాల ఆటలా నాకు అర్థం కాలేదు. ఇది లక్షలాది మంది కోట్లాది మంది చూస్తున్న అసెంబ్లీ శాసనసభ సమావేశాలు దీన్ని స్పీకర్ కూడా అదే చెప్తారు. స్పీకర్ కూడా అదే మీరు దానిపైన దానికంటే ఆయన చెప్పేది కరెక్ట్గా రూల్స్ లేవు కదా. స్టేట్మెంట్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్తోనే అగ్రిగోల్డ్ అంశంపై చర్చ ముగిసింది. మిగిలింది పుల్లారావు మంత్రి చేసినటువంటి సవాల్ మాత్రమే. దానిపై ప్రతిపక్షం తన యొక్క వాదన చెప్పాలి, తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాలని చెప్తా ఉన్నారు అధికార పక్ష సభ్యులు కానీ స్పీకర్ కానీ. కానీ మీరు ఒకటే అంటున్నారు, వాళ్ళు అడిగారు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీరు ఆయన మాట్లాడేటప్పుడు ఆ సందర్భాన్ని తీసుకొస్తాడు. ఎవరైనా సారాంశం ముందు మాట్లాడే సందర్భాన్ని తీసుకొస్తాడు. మీరు అప్పుడే మైక్ కట్ చేసి అచ్చెన్నాయుడుకో లేకపోతే పుల్లారావు గారికో లేకపోతే బోండా ఉమాకో లేకపోతే కోనబట్టి రవికుమార్కో లేకపోతే అటు ఇవ్వడం ఏమిటో సభ సాంప్రదాయం కాదు కదా. ప్రతిపక్ష నాయకుడు నీకు లీడర్ ఆఫ్ ది హౌస్కి అయితే ఇస్తారు, అపోజిట్ ఆటోమేటిక్గా కొద్దిగా అటు ఇంచుమించు టైం తక్కువ ఉన్నప్పుడు కూడా అపోజిషన్ లీడర్కి ఇస్తారు. కానీ ఆ సాంప్రదాయమే లేదు. ఆయన నాకు మైక్ ఇవ్వండి, నేను అది మీరు ఇచ్చిన దానికి నేను ప్రతి ఛాలెంజ్ కూడా నేను చెప్తాను కదా. ఆయన క్లియర్గా హౌస్లో చెప్పినాడు, మీరు ఇచ్చిన దానికి మీరు సిట్టింగ్ జడ్జి మీరు ఏదైతే హౌస్ కమిటీ అన్నారు, హౌస్ కమిటీ అనేది మీకు మొత్తం మీ మనసే ఉంటారు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రతిపక్షం సిద్ధంగా ఉందా, సవాల్ను స్వీకరిస్తుందా అనేది వాళ్ళ ప్రశ్న. 200% జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి మేము రెడీగాను. పత్తిపాటి పుల్లారావుతోమే కానీ గద్దిపాటి మోహన్ రావు అయితే ఇంకా చాలా మంది టీడీపీ సభ్యులు ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించిన వాళ్ళు రాపించుకున్నారో సభ్యులు కూడా రాజకీయాల నుంచి వైదొలగాలి, ఎవరి తప్పైతే వాళ్ళు రాజకీయాల నుంచి వైదొలగాలి అనే, ఎవరి ఆరోపణలు తప్పైతే వాళ్ళు వైదొలగాలనే ఒక నిబంధన కూడా పెట్టారు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా దానిపైన ఉంది కదా. దానిపైన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు, మైక్ ఇవ్వకుండా మీరే చేస్తాం. మీతో టోటల్ ప్రతిపక్షాన్ని బుల్లో చేయడం ఎంతమంది? ఇదేదో కోడి పందాలు లేదా క్రికెట్ పందాలు అక్కడేదో పెట్టుకున్నట్టు చూస్తూ ఉంటే ఇక్కడ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు నిజంగా అధికార పక్షం మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఒకసారి అధికార పక్ష సభ్యులు విప్పు ఎంని బాలా ఉన్నారు, అడుగుదాం. జగన్ సవాల్ చేస్తా ఉన్నారు, మేము చాలా సవాళ్ళు చేసాం, ఇప్పటి వరకు అధికార పక్షం ఏ సవాల్కు కూడా సమాధానం చెప్పలేదు అంటున్నారు. 21 మంది ఎమ్మెల్యేలపై రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళండి అని జగన్ సవాల్ చేస్తున్నారు. ఆ సవాల్ని అధికార పక్షం తీసుకోగలదా? ముందు నిన్న చేసిన సవాల్కు జవాబు చెప్పమనండి. గతంలో చాలా సవాళ్ళు చేశాను, వాటికి ఇంతవరకు సమాధానం లేదు అధికార పక్షం నుంచి అని అడుగుతున్నారు. ఇప్పుడు సవాల్ విసిరారు, అగ్రిగోల్డ్ పైన నిలబడాలి కదా. నువ్వు అప్పుడే వెళ్ళిపోయావు సభ నుంచి, ఇంకా నీకు జవాబు ఎక్కడ, నువ్వు ప్రతి సవాల్ ఎక్కడ, దానికి విశ్లేషణ ఎక్కడ? ఈ రోజు ఉదయం వచ్చి నేను మళ్ళీ
ఆ విషయం కాకుండా ఇంకో విషయం పైన చర్చిస్తా అనడం ఎంతవరకు సమంజసం? మేడం, అంటే ఒకటి స్పష్టం అవుతోంది, సభ వాయిదా పడిన తర్వాత కూడా సభ్యులు అంత పర్సనల్గా తీసుకుని ఒకరిపై ఒకరు దాడికి వెళ్ళే పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది? మీ వైపు సభ్యులు ఉన్నారు, ఆ ప్రతిపక్షానికి చెందినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. చాలా శోచనీయం, దురదృష్టకరం. ఇటువంటి సభకు వచ్చామా అన్నటువంటి ఆలోచన చాలా శాసనసభ సభ్యుల మధ్యన ఉంది. దయచేసి సభ అనంతరం అందరూ కూడా ప్రశాంతంగా ఎవరి వాళ్ళ పార్టీ దానికి వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఒకరు పరుషంగా మాట్లాడడం, సైగలతోటి రెచ్చగొట్టుకోవడం, చాలా చెడు మాటలు కూడా అక్కడ తావు ఉంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారు ఇది గమనిస్తారు. మేము కూడా స్పీకర్ గారికి తెలియజేయడం అయింది. సవాల్ నుంచి జగన్ దూరంగా వెళ్ళిపోయారు, సవాల్కి సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నేత పారిపోయారు అనేది అధికార పక్షం చెబుతున్నమాట. సవాల్ని స్వీకరించే పరిస్థితి ఉందా మీరు? ఈరోజు ఇది సభలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు, వాదనలు ప్రతివాదనలు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మంత్రుల బాధ్యత ఏంటంటే ఈరోజు మేము వేసేటువంటి ప్రశ్నలు అది మా వ్యక్తిగత ప్రశ్నలుగా వాళ్ళు భావించకూడదు. ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తున్నది ప్రజాక్షేత్రం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలుగా, ఆ ప్రశ్నలకి సభా వేదికగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సభ్యుల మీద ఉంటుంది. ప్రత్యేకించి మంత్రి గారు అయినటువంటి పుల్లారావు గారు, వారికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఆయనంతటా ఆయనే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా సరే, సభా సంఘం అయినా సరే ఆయనే రెడీ అయ్యారు. ఓకే, లెట్ హిమ్ కమ్ అవుట్ వెరీ క్లీన్, మిస్టర్ క్లీన్గా రానియండి. ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది. రాజకీయాల నుంచి విరమించుకుంటారనే ఒక నిబంధన కూడా, అంటే ఒక లింక్ కూడా పెట్టింది అధికార పక్షం. ఆ సవాల్కి ఎందుకు క్లియర్గా ఆ ప్రతిపక్షం ఎస్ఆర్ నో అనేది చెప్పలేకపోతుంది అనేది అధికార పక్షం యొక్క ప్రశ్న. ఒక విషయం గుర్తు చేస్తాను. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆయన మీద సభా సంఘం వేసుకుని సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. ఆయనే ఎదురుదాడి చేసి మీరు సిబిఐ ఛార్జ్ షీట్ తెచ్చుకుంటారా, మీరు ఫేస్ చేస్తారా, మీరు రాజీనామా చేస్తారా ఎక్కడ అడగలేదు. అది చాలా చెడు సాంప్రదాయం. ఈరోజు మేము మాట్లాడేది మా వ్యక్తిగతం కాదు, ప్రజల్లోంచి వచ్చేటువంటి అనుమానాలకి మేము మాట్లాడుతున్నాం. అది దాంట్లో ఏమీ లేదనుకుంటే ఏమీ లేదని తోసిపుచ్చు, లేదు దాంట్లో ఏదైనా ఉన్నది అనుకుంటే క్లారిటీగా రావడానికి కోసం సభా సంఘం వేసుకొని మిస్టర్ క్లీన్గా రా, ఆ రకంగా ప్రభుత్వం మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఎదురుదాడి చేసి మీరు రాజీనామా చేస్తామంటే అంటే ఇక్కడ ప్రతిపక్షం ఉన్నది ప్రశ్నించడానికి ఉన్నాం. ప్రశ్నించే క్రమంలో ప్రశ్నించిన ప్రతిసారి మీరు రాజీనామా చేస్తారంటే ఇది అర్ధరహితం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా పదే లేచి స్పీకర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. స్పీకర్ గారు ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసుకుని ఇద్దరు వాదన ప్రతివాదనలు ఉన్న తర్వాత ఆయన జడ్జిమెంట్ ఏదో ఆయన రావాలి తప్పించి ప్రతిసారి అధికార పార్టీ సభ్యులు చేసేటువంటి డైరెక్షన్లకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నది మా భావన. ఎందుకు మీరు సవాళ్ళ అంశాన్ని పదే తెరపైకి తెస్తున్నారు? అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మీరు సవాళ్ళ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. సభ అంటే సవాళ్లు చేసుకునేది కాదు, సమస్యలపై చర్చించేదని ప్రతిపక్ష నేత చెప్తా ఉన్నారు. తాను కూడా చాలా సవాళ్లు చేశానని ఇప్పటివరకు అధికార పక్షం దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదనేది జగన్ చెప్తున్నమాట. ఏం చెప్తారు సార్? అగ్రిగోల్డ్ విషయం అనేది హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఆ సమావేశాల్లో అనేది ప్రస్తావనకు వచ్చింది. ఆ రోజు కూడా పుల్లారావు గారి పేరు ప్రస్తావించడం, ఆయన పేరు మీద తీసుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ సభలోనే పుల్లారావు గారు దాన్ని ఖండించారు. మళ్ళీ ఈరోజు రిపీట్ చేశారు. రిపీట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు, ఓకే నేను ఈ అంశం తెర మీదకి రాకముందు తీసుకున్నాను, ఇది ఎక్కడ ఎంక్వైరీ వచ్చిన తర్వాత కోర్టు పరిధిలో పోయినాక నేను తీసుకోలేదు, దాని మీద సభా సంఘం వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోండి, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, లేదంటే నా మీద ఆరోపణ చేసిన వాళ్ళు పదే ఆరోపణలు చేసిన వాళ్ళు మీరు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మరి దీనికి ఒప్పుకోవాలి కదా. ఎక్కడొకటి దీనికి అంటే సవాళ్ళు కాదు, ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆధారాలు మేము చూపిస్తా ఉన్నారు ప్రతిపక్షం. చూపించమన్నాం కదా. ఏం ఆధారాలు చూపిస్తారు? అందుకే చూపిస్తా, నేను కాదని చెప్పలా. ఒకటే అడుగుతున్నా, సవాళ్ళు మీరు చేశారు, ఇంతోళ్ళు చేశారు, కొత్త వాళ్ళు చేశారు, సీనియర్లు చేశారు, పెద్ద వాళ్ళు చేశారు, కూర్చుంటే లేసేవాళ్ళు, కూర్చుంటే లేని వాళ్ళు చేశారు, లేస్తే కూర్చోలేని ముసలి కూడా తలలు కొట్టారు. ఆ సవాళ్ళు మీరు చేశారు కదా. సవాళ్ళు మీరు సభలో అందరూ సభ్యులే. సవాళ్ళు మీరు స్వీకరించాలి కదా. స్వీకరించే ముందు నాలంటూ అడిగారు అనుకో, సవాళ్ళు సిద్ధం అంట. స్టార్టింగ్ ప్రతిపక్ష నాయకుడు ఉందాక ఉండాలి, కంటెంట్ చెప్తాడు. కంటెంట్ చెప్పిన తర్వాత సవాళ్ళని స్వీకరిస్తాడు. ఆ కంటెంట్ చెప్పే అవకాశం ఇకపోతే ఎట్లా? ఆధారాలు అన్నాడన్న, నేను చెప్తాను ఆధారాలతో. చూడండి, పాస్బుక్ పట్టా నంబర్ 525, పత్తిపాటి తేనె వెంకాయమ్మ, వైఫ్ ఆఫ్ పుల్లారావు. చూడండి, తహసీల్దార్ సంతకం 246275. ఇక్కడ సంతకం ఉందా పాస్బుక్లో? ఇక్కడ ఎంఆర్ఓ కొత్త సంతకం వచ్చింది. ఒకే పాస్బుక్లో ఇద్దరు ఎంఆర్ఓలు సంతకం పెడతారు. 2014 తర్వాత కంప్యూటర్ పాస్బుక్లు వస్తే
ఈ పాస్బుక్ ఎట్టొచ్చింది? తర్వాత వ్యవసాయదారుని పేరు పత్తిపాటి తేన వెంకయ్యమ్మ, వ్యవసాయదారుని సంతకం ఉదయ్ దినకరన్. ఎట్టొచ్చి ఉదయ్ దినకరన్ సంతకం పెడతాడు? కానీ ముందు ఈ వివాదానికి ముందు తాను అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని ఆ స్థలాన్ని కొనుగోలు చేశామని మంత్రి చెప్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, నువ్వు 2015 జనవరిలో కొన్నావు, 2015 జూన్లో మళ్ళీ అమ్మేశావు. వాళ్ళు 2003 నుంచి అతను అగ్రిగోల్డ్లో సీఈఓగా డైరెక్టర్గా ఉన్నాడు. ఆ ఆధారాలు ఉన్నాయి. నీకు అమ్మేటప్పుడు కూడా ఎలాంటి నేను ఒక ఆధారం నీకు చూపించా, మిగతా ఆధారాలు జగన్మోహన్ రెడ్డి చూపించాను సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆధారాన్ని చూపించి అన్ని చూపించిన తర్వాత ఛాలెంజ్కి సిద్ధపడతాం. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడే అవకాశం ఇస్తే కదన్నా, మమ్మ నాయకుడు మాట్లాడిస్తే కదా, మాట్లాడిస్తే ఛాలెంజ్కి స్వీకరిస్తారని మాట్లాడినెవరు? మా 5 నిమిషాలు ఇమ్మని చెప్పండి మైకు, మొత్తం ఛాలెంజ్కి అంతా సమాధానం చెప్తాడు. సార్ ఒక 5 నిమిషాలు మైక్ ఇస్తే మీ సవాళ్ళన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నారు. ఎందుకు మరి 5 నిమిషాలు మైక్? నిమిషాలు కాదు, 50 నిమిషాలు తీసుకోమను, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు చెప్పేది, పుల్లారావు గారు చెప్పిన అంశమే, ఇది కొత్త అంశం కాదు కదా. ఆయన కొనలేదంటలేడు. ఇది ఇష్యూ కాకముందు ఇప్పుడు ఎక్కడైనా బయట పొలాలు కొన్నప్పుడు నేను కూడా బయట వాళ్ళ దగ్గర కొన్నట్లుగానే వీళ్ళ దగ్గర కొన్నాను నేను. అప్పుడు ఇది ఇష్యూ కాలేదు, ఇది ఎంక్వైరీకి రాలేదు, కోర్టు పరిధిలోకి బాలేదు. ఇది దీంట్లో నేను చేసిన తప్పేంటి అనేది దీంట్లో ఆయన చెప్పేది. ఇది దొంగ పాసు నా వ్యవసాయదారుల పేరు ఒకటి ఉంటుంది, సంతకం ఒకటి ఉంటుందా? ఒకే నువ్వు చెప్పు, నువ్వు నీకు రిలేషన్ సంబంధం ఉంది పాస్బుక్ పైన దొంగదా దీంట్లో కరెక్ట్దా అనేది ఇప్పుడు అది మీరు రెవెన్యూ వాళ్ళ పరిశీలనకు పంపించండి. ఇప్పుడు పుల్లారావు గారు ఆయన ఒక్క నిమిషం, ఆయన నేను భూములు కొన్నా అన్నాడు. ఆయన నేను సూట్ కేసు కంపెనీలు పెట్టాను, జైలుకి పోయించాను అన్నాడా? పోలేదు కదా. ఆయన సూట్ కేసు కంపెనీలు పెట్టాడు. ఏమన్నా కొన్నాననే చెప్తున్నాను, వీటిపై ఎంక్వైరీకే తాము సిద్ధమని చెప్తున్నాను. మీ ఆధారాలు చూపిస్తున్నావు. ఈ పాస్బుక్ నిజం కాదో చెప్పమని చెప్పు. పైన సంతకం వాళ్ళు చూడు, రికార్డు కరెక్ట్గా ఉండదు, సక్రమంగా ఉండదు చెప్పింది మీరు కరెక్టా? 2015లో ఇచ్చారు. 2015లో ఎట్టిస్తారండి? 2014 నుంచి కంప్యూటర్ పాస్బుక్లు ఉంటే ఒకే పాస్బుక్లు బ్రహ్మాండం సంతకం పెడతారా? వ్యవసాయదారుడి పేరు ఒకటి ఉంటుంది, వ్యవసాయదారుడు సంతకం ఒకటి ఉంటుందా? ఎట్లా ఇది నిజం? ఇది ఎట్లా సాధ్యం? ఇది ఆధారాలతో చూపిద్దాం. చాలా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మేము ప్రవేశపెట్టడానికి మాకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పి. ఫేక్ ఆధారాలు, అవి ఆధారాలు కాదు కదా. ఇప్పుడు ల్యాండ్ కొన్నప్పుడు ఒకటే ఆధారం చెప్తున్నా, ఫేక్ ఆధారాలు విన్నావు. నా రాజీనామా లేక స్పీకర్ గారికి ఇస్తా. ఇది ఫేక్ ఆధారాలు. ఆయన అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేయలేదని నిరూపించలేకపోతే నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఆయన రాజీనామా ఇమ్మని చెప్పండి. నిరూపిస్తే నేను ఇస్తా లెటర్. కొన్నానని ఆయన చెప్తున్నారు. కాదు, అగ్రిగోల్డ్ భూములు ఆయన కొన్నాడు, మంత్రి అయిన తర్వాత కొన్నాడు. అది కూడా చెప్తున్నా, అది నిజంగా కూడా యాక్షన్ కి వచ్చింది. కేసులు నమోదైన తర్వాత కొన్నారు. నమోదైనాక పేపర్లో వచ్చిన తర్వాత, ఇది వేలానికి వస్తున్నాయని తెలిసిన తర్వాత, వేలానికి వస్తున్నాయని జనవరి 5వ తేదీ వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో కొనుగోలు చేశారు. కేసులు అయిన తర్వాత కొనుగోలు చేశారు, మంత్రి అయ్యాక కొన్నారని. నిన్న ఆయన స్పష్టంగా మంత్రి గారు ఏం చెప్పారంటే, నేను కేసులకి సంబంధం లేకుండా నేను కొన్నాను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, అవసరమైతే వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి కూడా నేను సిద్ధం. అయితే ఎంక్వైరీలో నా తప్పని తేలితే నన్ను రాజకీయాల నుంచి తప్పించండి, నా తప్పని తేలకపోతే జగన్ గారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పారు. రాజకీయాల నుంచి ఇప్పుడు నేను వెళ్ళిపోతా అని చెప్తాను. నిన్న పలాయన చేశారు కదా, ఎక్కడున్నారు? నిన్న పారిపోయారు కదా అసెంబ్లీ నుంచి. నేనేమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు నేను ఏమన్నారు? ఇద్దరిలో ఒకళ్ళే ఉండాలి. నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాను, తప్పని తేలితే పుల్లారావుని తప్పిద్దాం, తప్పని తేలకపోతే జగన్. పారిపోయారు. సభలో చర్చ జరుగుతున్నప్పుడు మీరే పారిపోయారంటారు. ఆయన సభను వాయిదా వేసి వీళ్ళు పారిపోయారా, మేము పారిపోయా? మీరే సాక్ష్యం. సభను వాయిదా వేసి జగన్మోహన్ గారు నేను మాట్లాడుతున్న ఛాలెంజ్ గురించి మాట్లాడుతుంటే వాయిదా వేసి మీరు వెళ్ళిపోయి మేము పారిపోయినా అంటున్నారు. స్పీకర్ గారు ఆయన పార్లమెంటు మహిళా పార్లమెంట్ సదస్సులో ఆయన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారనే దాని మీద ఆయనకు వీడియో ఫుటేజ్ ని అసెంబ్లీలో ప్రదర్శించారు. ప్రదర్శించినప్పుడు వీళ్ళు రావాలి కదా, దాంట్లో వీళ్ళు తప్పు పెట్టారు. స్పీకర్ గారు తప్పు మాట్లాడారన్నారు. వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఇక్కడ తప్పు మాట్లాడావు, ఈ విధంగా నువ్వు మాట్లాడావు అని చెప్పి చెప్పాలా. రెండో అంశము, ముఖ్యమంత్రి గారు ఒక స్పందించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పుంటే ఇద్దరిలో ఒకళ్ళే ఉండాలన్నారు. మీరు దాన్ని స్పందించారా? సవాళ్ళను స్వీకరించారా? అసెంబ్లీలో స్పందించకుండా బయటకు పోయామంటారు.
కుక్కలు సవాల్ చేస్తాయి, ఏనుగు స్వీకరిస్తుంది అంటారు. కుక్కలు ఎవరండి దీంట్లో? కుక్కలు ఎవరు, ఏనుగు ఎవరు? మైక్ అనేది దక్కకుండా జగన్ ఏం సమాధానం చెప్తారంటున్నారు. మైక్ ఇవ్వకుండా ఉండే సమస్య లేదు. మీరు ప్రత్యక్ష సాక్ష్యం. మైక్ ఇచ్చిన ప్రతిసారి గత అంశాలు, లేవనెత్తిన అంశాలు, ఎజెండాలో ఉండే అంశాలు కాకుండా ఎజెండాలో లేని అంశాలు లేవనెత్తి దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఆ సవాలు మీద స్వీకరిస్తామని చెప్పినా. ఒక నిమిషం సభ వాయిదా పడిన తర్వాత మళ్ళీ అగ్రిగోల్డ్ అంశంపై చర్చించారు. ఆ సమయంలో మీరు ఎందుకు సభలో లేరు? అగ్రిగోల్డ్ అంశాన్ని అంత బలంగా తీసుకొచ్చారు, మీరు ఎందుకు లేరు అనేది వాళ్ళ ప్రశ్న. అగ్రిగోల్డ్ ఇష్యూ మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ స్పీకర్ గారు వాయిస్ కి సంబంధించింది కాదు కదా, దానికి మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవచ్చు కదా. ఇది కన్క్లూడ్ కావాలి కదా. మీరు ఛాలెంజ్ చేస్తారు, ఆధారాలతో ప్రూవ్ చేస్తాం. ఈ ఆధారాలతో ప్రూవ్ చేయడమే కాకుండా వాళ్ళకి మేలు జరగాలి కదా. ఒకవేళ పత్తిపాటి పుల్లారావు గారు ఛాలెంజ్ చేస్తే మాలాంటి వాళ్ళు సిద్ధపడాలా? చంద్రబాబు నాయుడు గారు రాజీనామాగా సిద్ధమని చెప్తే మా నాయకుడు సిద్ధపడతాడు. చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడు సమూహం తప్ప పత్తిపాటి పుల్లారావు కాదు కదా. ఆరోపణలు చేసింది మీరు మంత్రి పుల్లారావుపై కదా. ఇప్పుడు మీరేం మత్తిపాటి పుల్లారావు మీద ఏ ఆరోపణలు చేశామో, ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు తన సత్యాలతో నిరూపించుకొని బయటకు రావాలా. లేనప్పుడు నీ ఛాలెంజ్కి మేము స్వీకరిస్తాం. ఇప్పుడే మేము లెటర్ ఇస్తాం, నువ్వు లెటర్ అంటున్నావు. ప్లే చేస్తారు స్పీకర్ గారు వాయిస్. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడినాడు, బ్రీఫ్డ్ మీ అన్నాడు. ఆ ఓటుకు నోటు కూడా లైవ్ చేయండి, అది కూడా మేము కూడా చూస్తాం. ఒకటి ఒక రాష్ట్ర పరువుకు సంబంధించిన అంశం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం, అది కూడా లైవ్ చేయండి. అది కూడా జనాలు చూస్తారు, ఆ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. అది కూడా లైవ్ చేయమని అడుగుతున్నాం. అన్ని లైవ్ చేయాలి కదా. స్పీకర్ గారు పరువుకు సంబంధించింది ఎట్లా వచ్చిందో ముఖ్యమంత్రి గారు పరువు రాష్ట్ర పరువు పోయినట్టే కదా. అది కూడా లైవ్ చేయండి, చూపించండి, ఆధారాలతో నిరూపిస్తాం. సమయంలో మీరు సభలో ఉండి ఏం తప్పు జరిగిందో మీరు ఎందుకు చెప్పలేకపోయారు అనేది అధికార పక్షం ప్రశ్న. అగ్రిగోల్డ్ గురించి మాట్లాడితే చెప్తాం. స్పీకర్ గారు తన వ్యక్తిగతం తీసుకొచ్చి పెట్టుకున్నారు. వ్యక్తిగతం పెట్టుకుంటే దాన్ని అది చూపించినప్పుడు ఓటుకు నోటు చూపించాలా. రెండు చూపిస్తే మేము చూస్తాం. మీకు నచ్చని చూపించింది, నచ్చని చూపించినట్టు ఎట్లా? అగ్రిగోల్డ్ గురించి మాట్లాడతాం. టీవీ రిలే అయినప్పుడు దాంట్లో చూపిస్తా ఉన్నప్పుడు రెండు చూపించండి. స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు చూపించండి, ముఖ్యమంత్రి గారు చూపించండి, రెండు చూద్దాం జనాలకు తెలియదు. ముఖ్యమంత్రికి సంబంధించిన ఆరోపణలపై కూడా ఎందుకు సభలో ప్రదర్శన ఇవ్వట్లేదు అనేది ప్రతిపక్షం అడుగుతా ఉంది. చూపించగలరా? మీరు సిద్ధంగా ఉన్నారా? రెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒకటే మనం చేస్తా ఉన్నాం. జేడి లక్ష్మీనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డికి జరిగిన చర్చ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టండి. అదేవిధంగా మీ ప్రవర్తన జైల్లో ఏ విధంగా ఉందో అది చూపించండి. ఎలాగైతే చెప్పబట్టుకొని లైన్లో నిలబడి భోజనం తిన్నారో అది కూడా చూపిస్తే నీ నేర ప్రవృత్తి కూడా అర్థమవుతుంది. 26 ఆరోపణలు చేసి 26 కమిటీలు వేసి నిష్పక్షపాతంగా మీరే దర్యాప్తు చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు మచ్చలేని నాయకుడు అని నిరూపించిన సందర్భంలో ఆ నాయకుడి గురించి మాట్లాడతారు ఎందుకు? 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి గురించి మాట్లాడండి. ఏదైతే 43,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్ గురించి మాట్లాడండి. అదే సవాల్ జగన్ చేస్తా ఉన్నారు. 43,000 కోట్లని మీరు నిరూపిస్తే అందులో 10% ఇచ్చినా కూడా తాను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతా అన్నారు. అది కూడా తన సవాలు. మరి తన సవాల్ని ఎందుకు అధికార పక్షం తీసుకోవట్లేదని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన సవాలుకు కూడా సిద్ధంగా ఉన్నాం. 43,000 కోట్లు అటాచ్మెంట్ చేసింది, ఈడీ అటాచ్మెంట్ చేసింది, నేను మీరు కాదు చేసింది. అవి కాదన్నాడు. పోనీ 1200 కోట్ల అక్రమం జరిగింది కదా, నేనంత పెద్ద దొంగను కాదు, చిన్న దొంగని 1,00,000 కోట్లు కాదు 1200 కోట్లు అంటా ఉన్నాడు. అంటే దొంగతనం చేశాడు కదా. అక్కడ చేసిన దానికి ఇంకా ఆయన రాజీనామా చేసి బయటికి పోవాలి. దొంగతనం చేసినాడు. దొంగలు అక్కడ శాసనసభ్యుల్లో గౌరవ శాసనసభ్యుల మధ్యలో ఎలా కూర్చుంటాడు? అతనికి ఒకటే చెప్తా ఉన్నాం, నేను పెద్ద దొంగను కాదు చిన్న దొంగనని చెప్తున్నాడు. దొంగతనం ఒప్పుకున్నాడు కదా, ఇక బయటికి పో, నీకెందుకు అక్కడ అసెంబ్లీలో, నీకేం పని? అసెంబ్లీలో దొంగల స్థానం లేదు కదా. నువ్వు దొంగవే కాకుండా ఈరోజు ఏం చేస్తున్నావు అంటే, నన్ను కొడితే కొట్టారు, మా నాన్న కొట్టు, మా నాన్న కొడితే కొట్టారు, మా అమ్మను కొట్టు, మా అమ్మను కొడితే కొట్టారు, మా చెల్లిని కొట్టని ఇంటేడుగురిని కూడా ఈరోజు దొంగలు చేశాడు. వాళ్ళతో పాటు కూడా అలీబాబా 40 దొంగలు తయారయ్యారు. ఎందుకంటే దానిలో కూడా వీళ్ళకి పాత్ర ఉంది. ఈరోజు ఆయన రూములు తీసిన వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏదైతే శాసనసభ్యులకి అకామిడేషన్ ఇచ్చినా ఆ ఖర్చు కూడా 1,00,000 కోట్ల రూపాయలని నాకు అనుమానం. దయచేసి వాళ్ళు కూడా నాకు దొంగ సొమ్ములో భాగస్వాములు కనుక అలీబాబా 40 దొంగలు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కన్ఫ్యూజన్ వేడండి, కన్విన్స్ చేయండి, మీకేం కావాలో చెప్పండి. మీరు ఈరోజు అనేక వాయిదా తీర్మానాలు తీసుకొచ్చారు. ఏ వాయిదా తీర్మానం మీద మీకు స్పష్టత ఉంది? అగ్రిగోల్డ్ అని పట్టుకొచ్చారు, ఈరోజు ఓటుకు నోటు అంటారు, రేపు ఇంకోటి తీసుకొస్తారు. అసలు మీరు ఏం సాధించారని ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు సాధించింది ఏంటో చెప్పండి. ఏదైతే జలగోల్డ్ అంశం తాము పట్టుబట్టడం వల్లే ప్రభుత్వం దిగొచ్చి 5 లక్షల పరిహారం ఇవ్వడానికి సిద్ధమైందని చెప్తున్నారు. ఒక సామెత ఉంది, బోర్డర్ ఈ రోజులు ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నారు. ఒక సామెత ఉంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో భర్త ఉద్యోగం చేస్తా ఉంటే ప్రతి నెల 1వ తారీఖు భార్యకి ఏదో పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి జీతం ఇస్తా ఉంటే అసలోడు కాదు నా మొగుడు ఈడని పట్టుకున్నట్టు ఉంది వాళ్ళ గొడవ చూస్తే.
ఎందుకంటే వాళ్ళది ఏంటంటే అసలు వదిలేశారు, ఇచ్చేటటువంటి ప్రభుత్వాన్ని మర్చిపోయారు. మేము కూడా చేసినందువల్ల వచ్చింది అన్నారు. అది పాముల పుట్ట, జగన్ పుట్ట కూడా కాదు అది. ఆ పాముల పుట్టలో ఎవరైతే వీళ్ళైతే రామకృష్ణ గారు కానీ, సిపిఐ సిపిఎం వ్యక్తులు కానీ, అగ్రిగోల్డ్ బాధ్యులు కానీ పాముల పుట్టలో చేయి పెట్టకండి, కాటేస్తుంది. ఎందుకంటే అది ఇది కూడా క్విడ్ ప్రోకో ద్వారా ఏదో విధంగా తన సొంత డబ్బులు 10 లక్షలు ఇచ్చి మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ఏదో ఒప్పందం చేసుకున్నట్టుగా కూడా అనుమానం ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసం చేయకండి, మీ నాయకులను మోసం చేయకండి, వాళ్ళకి లేనిపోయిన ట్రైనింగ్ ఇవ్వకండి, నెగిటివ్ యాటిట్యూడ్ తీసుకురండి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఈ ప్రభుత్వం పట్ల మీ పట్ల ప్రజల్లో గౌరవం ఉండదనే విషయం. సవాల్ గురించి పట్టుబడుతున్నారు. నిన్న పుల్లారావు గారి అంశంపై సవాల్ గురించి పట్టుబడుతున్నారు. గతంలో నేను చాలా సవాళ్ళు చేశా, ఇప్పుడు సవాల్ చేస్తున్నా. 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అధికార పక్షంలో చేరారో ప్రతిపక్షం నుంచి, తన పార్టీ నుంచి, వాళ్ళతో రాజీనామాలు చేయించమని సవాల్ చేస్తున్నా అన్నారు జగన్. రాజీనామా చేస్తారా? మీరు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలకి? నీ అహంకారపూరితమైనటువంటి విధానాల వల్ల, నీ నిరంకుశ వైఖరి వల్ల వాళ్ళు వచ్చారే తప్ప పార్టీ మ్యాండేట్ మీద గెలిచేదో మోసం చేద్దామని రాలే వాళ్ళు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒకటే, ఏదైతే మేధావులు ఉన్నటువంటి నీ గ్రూపులో మాదిమూలపు సురేష్ లాంటి మేధావులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించకుండా నువ్వు ఒక్కడే మాట్లాడుతూ ఒక నిరంకుశ వైఖరి వెళ్తున్నావు, దానికి వ్యతిరేకంగా వచ్చారు వాళ్ళు. రైట్. ఇది మొత్తంగా చూసుకుంటే సభ వాయిదా పడిన తర్వాత కూడా ఇరుపక్షాల మధ్య కూడా వాదనలు తీవ్ర స్థాయిలో జరిగాయి. సవాలుకు సిద్ధమేనని వైసీపీ చెబుతోంది. ఇదే సమయంలో ఆధారాలు చూపించాలి. ముందు సభలో ఆధారాలపై చర్చ జరిగిన తర్వాత సవాల్ వంటి అంశాలకు వెళ్ళాలి. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై చర్చించకుండా స్పీకర్ కూడా సవాళ్ళ అంశాన్ని ప్రాధాన్యత ఇవ్వడం సరికాదనేది ప్రతిపక్షం యొక్క